హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్గా కూడా తినొచ్చండి. బోండాలు చేశానండి, మైసూర్ బోండా. చాలా టేస్టీగా వచ్చాయండి. ఇలా ముట్టుకోగానే అసలు చూసారా, ఇలా అనగానే ఎంత బాగా అసలు చాలా క్రిస్పీగా టెక్స్చర్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. సో ఈ బోండాలు, ఈ మైసూర్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి. ముందుగా ఇలా ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలండి, అదే ఏదైనా. అలాగే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి, ఒక కప్పు పెరుగు. కొంచెం పుల్లగా ఉంటే, కొద్దిగా పులుపుగా ఉంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఒక కప్పు పెరుగుకి ఒక కప్పు మైదా వేసుకుందామండి. ఓకేనండి, ఒక కప్పు పెరుగు వేసుకున్నాం కదా, దానికి ఒక కప్పు మైదా అండి. మైదాకు బదులు మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండి. అలాగే మనకి కొద్దిగా గుల్లగా రావడానికి, అదేనండి ఫ్లఫీగా రావడానికి కొద్దిగా అదే వంట సోడా అండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. అలాగే సన్నగా తరిగిన కొద్దిగా పచ్చిమిర్చి, అల్లం ముక్కలండి. అలాగే కొద్దిగా జీలకర్ర అండి. అలాగే సన్నగా తరిగిన కొద్ది కొత్తిమీర అండి. కొత్తిమీర లేదా కరివేపాకైనా పర్వాలేదు. సో ఇప్పుడు మనం ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలుపుకుందామండి. యాక్చువల్గా పెరుగుని బాగా గిలక్కొట్టాక కూడా కలపొచ్చండి. లేదు నేను ఎప్పుడు ఇలాగే మొత్తం మిశ్రమం అంతా అన్నీ వేసుకొని ఒకేసారి బాగా కలిపేస్తానండి. కొద్దిగా ఈ మాత్రం నీళ్ళు పోసుకొని మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా చూసుకొని పోసుకోవాలండి. బేకింగ్ సోడా వేయటం వల్ల, వంట సోడా వేయటం వల్ల మనకి గుల్లగా వస్తాయి కదండి. బోండా మరి కాస్త క్రిస్పీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కరకరలాడుతూ. పిల్లలు పెద్దలు కూడా బాగా ఇష్టంగా కూడా తింటారు అలా అయితే. ఈ మిశ్రమం అంతా ఎంత బాగా కలిస్తే బోండాలు అంత క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగా రౌండ్గా మన హోటల్స్లోని, తర్వాత స్ట్రీట్లో కూడా చాలా బాగా వేస్తారు కదండి. చాలా సింపుల్గా వేసేస్తారు, మంచి రౌండ్గా కూడా వస్తాయి. నేను ఎప్పుడు చేసిన అంత రౌండ్గా రావండి ఎందుకో. ఎంత టేస్టీగా ఉంటుందో, పిల్లలకి ఎంత ఇష్టం. అంత కొంచెం శ్రమ శ్రమతో కూడిన ప్రాసెస్ అనమాట. ఇది బాగా సాగుతున్నట్టుగా మనం కలిపితేనే బోండాలు అంత బాగా క్రిస్పీగా వస్తాయండి. ఓకేనండి, దీన్నంతా కూడా బాగా కలుపుకున్నాం కదా. ఓకేనండి, పిండంతా కూడా కలుపుకున్నాం కదా, దీన్ని అరగంట లేదా ఒక గంట పాటు ఇలా మూత పెట్టుకొని నాననివ్వాలండి. నాననిస్తే మనకి చాలా గుల్లగా వస్తాయి, చాలా ఫ్లఫీగా వస్తాయి. సో ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానబెట్టుకోవాలండి. ఓకేనండి, 1 అవర్ అయింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుందామండి. ఓకేనండి, స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా. సో ఇప్పుడు మనం బోండాలు వేసుకుందామండి. నేను వడలు వేసుకున్నట్టే కొంచెం వాటర్లో తడి చేసుకొని
ఇవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేసుకుందామండి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి కదా, వీటిని తీసేసుకుందామండి. ఓకేనండి, మిగతావి కూడా ఇలాగే వేస్తాం. చాలా సింపుల్గా అయిపోద్దండి. ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదా ఒక 1 అవర్ నానబెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా రౌండ్గా గుల్లగా కూడా వస్తాయండి. చెప్పండి, రౌండ్గా దీన్ని రౌండ్గా అంటాం. నాకు పెద్ద రౌండ్గా రాదు, నాకు సరిగ్గా ఇలాగే. కొంతమంది చాలా బాగా రౌండ్గా వేస్తారు కదండి. ఓకేనండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా తీసుకుందామండి. ఓకేనండి, మన బోండాలు అయితే రెడీ అయిపోయాయండి. మైసూర్ బోండా రెడీ అయిపోయిందండి. సో ఇది ఈవినింగ్ స్నాక్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చండి. అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఒక పావు గంటలో రెడీ అయిపోద్దండి స్నాక్. చక్కగా వేడి వేడి మైసూర్ బోండాని మనం పల్లి చట్నీ లేదా టొమాటో చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.